2 రాష్ట్రాలు ఇంతలా వర్షాలు, వరదల్లో చిక్కుకున్నా కూడా గుడ్లవల్లేరు సంఘటన ఆంధ్రప్రదేశ్‌ని కుదిపేసింది. ఇప్పుడు దాని మీద రకరకాల థియరీస్ బయటకొస్తున్నాయి. ఏంటంటే అక్కడ లేకుండా ఖచ్చితంగా ఆహ్, ఇది జరగదు. హిడెన్ కెమెరాస్ అయితే ఏర్పాటు చేశారని ఒక వాదన. 300 వీడియోలు 300 పైగా 300 మంది పిల్లలు ఆడపిల్లలు చదువుకుంటున్న చోట వీడియోలు 1000 దాకా రెడీ అయినాయని చెప్పేసి ఇంకొక డిఫరెంట్ వర్షన్. లేదు నిన్న మినిస్టర్ గారు మాడుతూ నారా లోకేష్ గారు మాడుతూ ఏంటంటే ఒక ఇద్దరు మధ్య వివాదాన్ని దాన్ని ఇలా పోర్ట్రే చేస్తున్నారు తనని బదనాం చేయటం కోసం, విద్యామంత్రిగా తను ఉన్నారు కాబట్టి బదనాం చేయటం కోసం అని. కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్స్. ముఖ్యమంత్రి చాలా సీరియస్గా దాన్ని హ్యాండిల్ చేయాలని చూశారు. ఎస్ఐ బాధ్యతారహితంగా వ్యవహరించిన ఎస్ఐ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవిడ ఉమెన్ ఎస్ఐ, మరి ఆవిడ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తేలిగ్గా ఎలా తీసిపారేస్తారని. ఇంతకీ ఆధారాలు ఉన్నట్టా లేనట్టా? అంటే మేనేజ్మెంట్తో లోకల్ ఎస్ఐ కలిసిపోయి వ్యవహరిస్తున్నారు అనేది ఎలిగేషన్ విద్యార్థుల నుంచే వచ్చింది. విద్యార్థుల నుంచి వచ్చినటువంటి ఎలిగేషన్ మీద సీఎం స్థాయిలో స్పందించాడు. ఆయన చాలా ఇంపార్షియల్గా మాట్లాడారండి. స్పందించారు. అలాగే ఒకటి దీని సాంద్రతని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాన్షియస్గా. అంటే ఇది 3 నెలల నుంచి జరుగుతోంది, ఇన్ని వీడియోలు 100 వీడియోలు ఉన్నాయి, ఇవన్నీ వస్తున్నాయి బయటికి. కానీ ఇది ఇద్దరి మధ్య జరిగినటువంటి వివాదంగా మార్చి ఒకళ్ళని ఒకళ్ళు టార్గెట్ చేసుకుని ఈ వీడియోలు చేసేటువంటి ప్రయత్నం చేశారు అని ఒక పర్సనల్ లెవెల్కి ఇష్యూని పట్టుకొచ్చి క్లోజ్ చేద్దామనే తాపత్రయం కనిపిస్తోంది మేనేజ్మెంట్ నుంచి. మేనేజ్మెంట్కి ఆ రకమైనటువంటి సహకారం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. ఇది స్టూడెంట్స్ ఆర్గ్యుమెంట్. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే అంటే ఇది మనకి తెలుగుదేశం నాయకులు గద్దె రామ్మోహన్ రావు గారి బంధువులది యాజమాన్యం, కాలేజ్ యాజమాన్యం, వాళ్ళు దే వాంట్ టు హష్ అప్ ద కేస్ బై ఎగ్జర్టింగ్ ప్రెషర్ ఫ్రమ్ గవర్నమెంట్ అనే ఒక వాదన వస్తుంది. వేరే సీఎం మాత్రం దాన్ని అంత తేలిగా తీసి పక్కన పడేదలుచుకోలేదు. ఎందుకంటే నిన్న ఇంకోటి అన్నారు లోకేష్ గారు, ఇదంతా బ్లూ మీడియా సృష్టి అని. తను రెడ్ బుక్ తీసుకొచ్చాయని చెప్పేసి కక్షగట్టి బ్లూ మీడియా ఇలా చేస్తుందని చెప్పేసి. లేదండి, అంటే రకరకాల కోణాల్లో అసలు ఏదో ఒక ఎంతో కొంత వాస్తవం ఉండే అవకాశం ఉందా ఇందులో? డెఫినెట్గా ఉందండి. ఎందుకంటే అంతమంది విద్యార్థినులు రోడ్డు మీదకి వచ్చి మాకు న్యాయం చేయండి అని రోడ్డు మీద కూర్చునే అవకాశం అయితే లేదు. అది బ్లూ మీడియానా, మరో మీడియానా, లేకపోతే బ్లూ పార్టీనా, ఇలా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. దీని వెనకాల రాజకీయ కక్షలు ఉన్నాయని మాట్లాడచ్చు. ఒకటి అడ్మిట్ చేశారు వాళ్ళు, అక్కడ కెమెరాలు ఉన్నమాట వాస్తవం అనేది అయితే అడ్మిట్ చేశారు. మేనేజ్మెంట్ అడ్మిట్ చేయలేదండి. మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు కొత్త వ్యూహం ఏంటంటే దాన్ని ఒక ఇద్దరు పర్సనల్ గొడవగా కుదించే ప్రయత్నం చేస్తున్నారు. కుదించి ఆ అమ్మాయిని బదనాం చేయడానికి ఈ అమ్మాయి కెమెరా పెట్టింది అన్న లెవెల్లో ఒక ట్రయాంగులర్ స్టోరీ ఏదో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అలా పరిమితం చేసి నెమ్మదిగా వాళ్ళ వరకు అరెస్టులు చూపించేసి క్లోజ్ చేసేద్దాం కేసుని అని. ఒకవేళ అదే నిజమైనప్పటికీ దాన్ని అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, నిఘా వ్యవస్థలు ఉండాలి కదా. హాస్టల్ కారిడార్స్లో అయితే ఖచ్చితంగా కారిడార్స్లో సీసీటీవీ కెమెరాస్ పెడతారండి. ఆ ఫుటేజ్ ఉండాలి. ఆ ఫుటేజ్ డిస్మాంటిల్ అయింది అంటున్నారు. కరెక్ట్గా నేరం జరిగినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న సమయంలోనూ ప్రదేశంలోనూ మాత్రమే సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు డిస్మాంటిల్ అవుతుంది? మీకు ఒక చిన్న కంపారిజన్, దీనికి సందర్భ శుద్ధి లేకపోయినప్పటికీ తిరుమల నుంచి తిరుపతికి పైన స్వామివారికి అందే విరాళాలు, ఆ సొమ్ముని కిందకి స్పెషల్ ట్రక్స్లో తీసుకొస్తుంటారు. ఆ ట్రక్స్ వెళ్ళే టైంలోనే సీసీటీవీలు ఆగిపోయేవి గడిచిన 5 ఏళ్ళలో. ఆ టైంలోనే కరెక్ట్గా. అలాగే ఇక్కడ కూడా నేరం జరిగిన సమయంలో ఆగిపోవటమో, లేకపోతే ఆ రోజున్న సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసం అయ్యటమో ఏదో జరుగుతుంది అంటున్నారు. అంటే ఒకటండి, టోటల్గా అక్కడ భద్రతా వ్యవస్థ దెబ్బతింది. కాలేజీలో భద్రతా వ్యవస్థ అంటే విద్యార్థినుల భద్రతని దాన్ని కంట్రోల్ చేయటానికి ఒక వ్యవస్థ ఉంది అక్కడ. అది వార్డెనా లేకపోతే మరొకట, సిబ్బంది ఉన్నారు. ఆ ఉన్న సిబ్బంది 3 నెలలుగా ఇన్సిడెంట్ జరుగుతుంటే ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా అనేది ఒకటి. రెండోది చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఎవరి మధ్య అయినా గొడవలు వస్తున్నాయా, ఎవరన్నా ఒకళ్ళ మీద ఒకళ్ళు
ఏదైనా యాక్టివిటీకి దిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇవన్నీ వాళ్ళు పర్సూ చేయాలి. పర్సనల్ లెవెల్లో కౌన్సిలింగ్ జరగాలి ప్రతిరోజు. అది జరగల. నిఘా వ్యవస్థలన్నీ కూడా ఫెయిల్ అయినాయి మీరు అన్నట్టుగా, సీసీ కెమెరాలతో సహా. ఈ కండిషన్లో అక్కడ వ్యవస్థ ఉన్నప్పుడు ఇలాంటివి జరగలేదు అంటానికి ఎలా ఎవరు మాత్రం జరగలేదని చెప్తారు? వాళ్ళేమో రోడ్డు మీద ఉన్నారు, స్టూడెంట్స్ ఉండి వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఈ రోజుకి ఒక అమ్మాయి ఎవరో తప్పుకున్నారు అక్కడి నుంచి అని చెప్తున్నారు. ఒక అమ్మాయిని తప్పించేశారు వాంటెడ్గా అని. ఆ తప్పించిన అమ్మాయికి తెలుసు అన్ని విషయాలు అని చెప్తున్నారు. అంటే ఒక రకంగా ఆ అమ్మాయిని విక్టిమ్ చేసి ఆవిడ మీదుగా కేసును క్లోజ్ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అంటే పోలీస్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు మేనేజ్మెంట్కి అనేది ఒక డౌట్. అదే అంటే ఇది చూడబోతుంది. గుడ్లవల్లేరు ఇట్స్ అన్ ఇన్సిడెంట్ జత్వానీ కేసు కౌంటర్గా తీసుకొచ్చింది వైసీపీ అనే ఒక ఆరోపణ కూడా ఉందండి. జత్వానీ కేసు ఒకటే కాదండి, అనేకం జరగచ్చు. అంటే అది ప్రభుత్వమే, ఇది ప్రభుత్వమే.